రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. తక్కువ చెప్తాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటంటే, ఈరోజు అనుకున్న దానికంటే గాంజా యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. ఎలక్షన్ కంటే ముందు ఇప్పుడు గమనిస్తుంటే ఇంకా ఎక్కువ ఉంది. ఎక్కువ మార్కెట్లోకి వెళ్ళిపోవడము, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళింది అధ్యక్ష. గాంజా తాగేవాళ్ళు డబ్బులున్నోళ్ళు కాదు, బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు. దానికి కారణం 5 సంవత్సరాల నుంచి మద్యం రేట్లు పెరిగిపోవడము, మరి దాంట్లో క్వాలిటీలో ప్రాబ్లం రావడం వలన ఈ గాంజా వైపు మగ్గిపోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయము మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటి అధ్యక్ష, గాంజానే కాదు అధ్యక్ష, పెయిన్ కిల్లర్స్ తీసుకొని, పెయిన్ కిల్లర్స్ని పొడి చేసుకొని, దాంట్లో సలైనో ఏదో మీడియం తీసుకొని దాన్ని ఇంజక్షన్లోకి ఎక్కించుకొని పిల్లలు ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద కడప ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. తల్లులు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ యొక్క మెడిసిన్స్, మీడియంస్, సిరంజెస్ తీసుకొచ్చి చూపించి, పిల్లలు ఒక్క దాంట్లో కలుపుకొని 10 మంది 15 మంది పిల్లోళ్ళు ఇంజక్షన్స్ తీసుకుంటున్నారు. ఒకటి, ఆ ఇంజక్షన్స్ వల్ల వాళ్ళకి మత్తు వచ్చేసి ఆ విధంగా ఆరోగ్యం పాడైపోతా ఉంది. రెండో ప్రకారం ఏంటంటే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ తల్లులు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే, మా పిల్లల్ని తీసుకెళ్లి జైల్లో వేసేయండి, మా పిల్లల్ని మేము ఆపుతుంటే మమ్మల్ని కొడుతున్నారు, ఈ యొక్క మెడిసిన్స్ కొనడానికి వెళ్ళేసి డబ్బులు దొంగతనాలు చేయడము, వాళ్ళ ఇంట్లో కొట్టడము, వాళ్ళ పక్క వాళ్ళ జోలికి పోవడము, ఇలాంటి నేరాలు చేయడానికి అవకాశం వస్తూ ఉంది. మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము, మా పిల్లల ఆరోగ్యాలు పాడైపోతుంది, మీరు ఏమన్నా చెయ్యి ఆపండి మేడం అని చెప్తున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఉన్న సమస్య కంటే సమస్య పెద్దగా ఉంది. ఈరోజు మనం కనుక్కుంటే ఏమవుతుందంటే అధ్యక్ష, ఈ యొక్క మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు. మనకున్న చిన్న సమాచారం ఏంటంటే, బెంగళూరు ద్వారా నుంచి తాడిపత్రికి వచ్చి, తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి, ప్రొద్దుటూరు నుంచి కడపకి, దీనికి బిల్లింగ్ ఉండదు, ఏముండదు. మెడికల్ షాప్స్ కొరియర్ ద్వారా తెచ్చుకొని ఆ మెడిసిన్స్ ని ఈ పిల్లలకు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఎస్పీ గారు చెప్పడము, దాన్ని పట్టుకోవడం ఎట్లా అనేది. దీని ప్రకారం నార్కోటిక్స్ చీఫ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన అంటారు, ఇంకా పెద్ద ఎత్తున దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది కంట్రోల్ చేయడానికి. అంటే రకరకాల విధానాల్లో, ఒక గాంజా అనుకొని మనం అనుకుంటున్నాము, పెయిన్ కిల్లర్స్, మత్తు పదార్థాలు మెడికల్ షాప్స్ లో కొనే వాటి ద్వారా కూడా పిల్లలు దీనిలోకి వెళ్తున్నారు. తప్పకుండా యువతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్క నిమిషం, దీని ప్రకారం సీసీ కెమెరాలు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కడప నియోజకవర్గానికి వస్తే దాదాపు అంతకు ముందు ఉన్న కెమెరాలన్నీ ఈ 5 సంవత్సరాలు నిర్వీర్యం చేయడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగితే కనుక్కోవాలా నేరస్తులు అంటే కనుక్కోలేని పరిస్థితిలో తయారైపోయింది అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మా కడపలో మార్పు అనే పేరు మీద ఈ డి అడిక్షన్ సంబంధంగా ప్రైవేట్ డాక్టర్స్ వచ్చి ఒక సెంటర్ని ఓపెన్ చేసినారు అధ్యక్ష కడపలో. కానీ నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకునేది ఏంటంటే, ఆ అడిక్షన్ సెంటర్ పైన ఉంటే కింద వచ్చి మద్యం దుకాణం పెట్టారు అధ్యక్ష. అంటే పైన తాగండి, పైన డి అడిక్షన్ సెంటర్కి వెళ్ళండి, కిందికి వెళ్ళి మద్యం తాగండి, మళ్ళా చెడిపోండి, మళ్ళీ పైకి వచ్చి అడిక్షన్ సెంటర్లు వచ్చారండి. దాని మీద పెద్ద ఎత్తున మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం, అక్కడి నుంచి ఆ మద్యం దుకాణం మార్చి కడపలో మార్చి బిల్టప్ సర్కిల్లో కడపలో దాన్ని మార్చి దూరంగా పెట్టండి. ఎందుకంటే ఒక పెద్ద ప్రయోజనం కింద ప్రైవేట్ వ్యక్తులు డాక్టర్స్ వచ్చేసి పిల్లోళ్ళు దీంట్లో బాధపడుతున్నారు, వీళ్ళని మార్చాలనే ఉద్దేశంని ఈ యొక్క కింద మద్యం దుకాణం పెట్టడం ద్వారా దాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఎమ్మెల్యేస్కి వారి పవర్ వారికి పూర్తిగా తెలియట్లా. సమస్యలు హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం మంచిదే, కానీ మీ నియోజకవర్గాల్లో పోలీస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఎమ్మెల్యేస్ మస్ట్ ఆల్సో టేక్ యాక్టివ్ రోల్ ఇన్ కంట్రోలింగ్ ది యాంటీ సోషల్ యాక్టివిటీస్. ఇంకక్కర్లేదమ్మా. రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాల విషయం వస్తే, ఈ స్కూల్స్ దగ్గర సరౌండింగ్లో ఉన్న కూల్ డ్రింక్ షాప్లో కానీ దాంట్లో కానీ మరి ఏ మత్తు పదార్థం కలుపుతున్నారో తెలియదు, కానీ ఆ మత్తు పదార్థం ఇచ్చి ఆడపిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి షాప్కి వెళ్ళి కూల్ డ్రింక్ తాగితే దాంట్లో ఏదో కలిపి వాళ్ళని అలవాటు చేసి వాళ్ళ ద్వారా మిగతా ఆడపిల్లలను కూడా అట్రాక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. దీని మీద మంత్రి గారికి ఆ చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ మీద ఒక నిఘా వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండో పాయింట్ ఏంటంటే, గాంజా తగ్గుముఖం పట్టింది కానీ వాటి మీద ఏమాత్రము ఈజీగా తీసుకోకుండా దాని మీద ఇంకా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఈ పెడ్లర్స్ మీద కఠినమైన కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈ గాంజా తగ్గుముఖం పట్టింది కానీ ఇప్పుడు కొత్తగా సమాజంలో కనపడుతోంది ఏంటంటే,
పెయిన్ కిల్లర్స్ అత్యంత ప్రమాదకరమయ్యి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ఇచ్చే పెయిన్ కిల్లర్స్ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటి ప్రొక్యూర్ చేసి, అంటే కొరియర్ ద్వారా, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి లాస్ట్ వీళ్ళ దగ్గరకు వచ్చే విధంగా, అంటే దాన్ని ఎలా కనుక్కోవాలో ఎలా వస్తుందో కూడా ఒక ఛాలెంజింగ్, పోలీసులకు ఛాలెంజ్ అయ్యే విధంగా తీసుకొచ్చేసి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ని యంగ్స్టర్స్కి, యూత్కి, అంటే 18 సంవత్సరాలు తక్కువ ఉన్న పిల్లలకి, అంటే 12-11 సంవత్సరాలు ఉన్న పిల్లలకి అమ్మి దాన్ని వాళ్ళు ఇంజెక్షన్స్ రూపంలో ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష, బల్క్లో. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. ఇంట్లో వాళ్ళు తల్లుల దగ్గర వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి కూడా డబ్బులు దొంగతనం చేయడం కానీ వాళ్ళని హింసించి తీసుకుపోవడం జరుగుతుంది వీటిని కొనుక్కోవడానికి. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల దాన్ని ఒక గ్రూప్ ఒకటేసారి ఒకటే ఇంజెక్షన్లు ఎక్కించుకోవడం వల్ల దానివల్ల అంటువ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది అధ్యక్ష. మరి దీన్ని హోమ్ మినిస్టర్ గారు ఎలా కంట్రోల్ చేస్తారో, దీన్ని మెడికల్ షాప్స్ మీద ఎలా రైడ్ చేస్తారో, మళ్ళీ కొరియర్ సంబంధంగా వస్తున్నాయి కాబట్టి దాని మీద ఎలా తీస్తారనేది వాళ్ళు సంపూర్ణంగా దాని మీద ఒక విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు గాంజా వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్ కన్జంప్షన్ ఎక్కువ పెరిగిపోయింది. దీన్ని కంట్రోల్ కూడా చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నారు అధ్యక్ష మీ ద్వారా. థ్యాంక్ యూ అధ్యక్ష. మీ నెంబర్ 636 అడిగిన సభ్యులు లేరు అనిత గారు, అంచేత సమాధానం చెప్పేస్తారా? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు రాష్ట్రంలో బాలులు మరియు మహిళలపై దాడులు మరియు అత్యాచారాలు పెరుగుతున్నాయన్న విషయం వాస్తవమని అడిగారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, అది తప్పు అధ్యక్ష. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన రెండో ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం, ఇప్పుడు 2023 జూన్ నుంచి 2024 జనవరి వరకు 18,114 కేసులు నమోదైతే 2024 జూన్ నుండి 2025 జనవరి వరకు 16,809 కేసులు నమోదైనాయి అధ్యక్ష. ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ కంపారిజన్ చూసుకుంటే అధ్యక్ష సుమారుగా 7.2% క్రైమ్ రేటు తగ్గింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 730 వంగలపూడి అనిత గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సభ్యులు అడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష, గంజాయి సాగు గత సంవత్సరాల్లో సుమారుగా 11,000 ఎకరాల నుంచి ప్రస్తుతం సాగు దగ్గర మనం చూసుకుంటే 100 ఎకరాల కన్నా తక్కువగా ఈరోజు గంజాయి సాగును ఉండడం చెప్పడం అనేది నిజంగా మనం గర్వపడే విషయం అధ్యక్ష. ఎందుకంటే సుమారుగా 11,000 ఎకరాల నుంచి ఈరోజు 100 ఎకరాల కన్నా తక్కువగా గంజాయి సాగు ఉండే పరిస్థితి ఉంది. దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు ఈగల్ టీం ఏదైతే ఉందో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారు ఏర్పాటు చేసిన ఈగల్ టీం కూడా దాని మీద కృషి చేస్తుంది అధ్యక్ష. మాదక ద్రవ్యాల మీద కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్ల అధ్యక్ష అరెస్టుల సంఖ్య కూడా చాలా పెరిగింది అధ్యక్ష. లాస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష 1/10/2023 నుంచి 31/5/2024 వరకు 1995 అరెస్ట్ అయితే అధ్యక్ష నిందితులు అరెస్ట్ అయితే 1/6/2024 నుంచి 31/1/2025 వరకు 2,513 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. మూడో ప్రశ్నకి వర్తించదు అధ్యక్ష. శ్రీమతి గల్లా మాధవ్ గారు.